దానికి సంబంధించినటువంటి వివరాలని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులతో మీకేం పని అంటూ మాజీ ఎంపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. ఈ కేసులో విచారణను వేరే రాష్ట్రానికి బదలాయించాలని ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసుల్ని మరో రాష్ట్రానికి బదలాయించే ప్రసక్తే లేదని మహా అయితే ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని కింది కోర్టుకు చెప్పగల స్పష్టం చేసింది. అంతే తప్ప ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేమని జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో అసలు ఈ కేసులతో మీకేం సంబంధం ఆయన నిలదీసింది. వాదనలు వినిపించేందుకు సిబిఐ అనాల్సింది సిఐడిని రాశారు. గడువు కోరడంతో విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు హైకోర్టులో చుక్కెదురంటూ జగన్ కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి సిఐడి పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో జగన్కు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్పై నమోదైన కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకి చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్ని రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా సోమవారం వ్యాజ్యంపై జస్టిస్ నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. అసలు జగన్ కేసులతో మీకేం సంబంధం అంటే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించి కేసుల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే